హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. దిస్ ఇస్ శిరీష. మనం లాస్ట్ ఇయర్ ఏపీ జోగ్రఫీకి సంబంధించి మొత్తం సిరీస్ కంప్లీట్ చేసాం. అండ్ అలాగే మన బుక్ కూడా మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బుక్ కానీ క్లాసెస్ కంటెంట్కి కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కంటెంట్ అంతా కూడా ఎక్కడి నుంచి సేకరించారు, అసలు ఇంత వాస్ట్గా ఎవరూ ఇవ్వలేదు, ఏపీ జోగ్రఫీ మీద ఇంత డెప్త్గా ఎక్కడో దొరకలేదు మాకు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో దానికి ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ కూడా రిలీజ్ చేయబోతున్నాము. సో దానికోసం అని చెప్పి బుక్ అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ప్రస్తుతానికైతే సాఫ్ట్ కాపీ అవైలబుల్ గా ఉంది మన యాప్ లో. అండ్ దాంతో పాటు దానికి సంబంధించిన కంటెంట్ అంతా క్లాసెస్ రూపంలో కూడా మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారో, ఏపీ జోగ్రఫీ అనేటువంటిది ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ కి కంపల్సరీ ఉంటుంది కాబట్టి, సో మన క్లాసెస్ యాక్సెస్ తీసుకోవాలనుకుంటే కనుక ప్లే స్టోర్ నుంచి మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ, లేదంటే మాకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయడం ద్వారా కానీ తీసుకోవచ్చు. అండ్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్, మీరు ఏ మీడియంలో తీసుకున్నారో ఆ మీడియంలో బుక్ మెటీరియల్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. లేదు మాకు క్లాసెస్ వద్దండి, ఓన్లీ మెటీరియల్ కావాలనుకునే వాళ్ళకి కూడా విడిగా మీరు మన బుక్ని కూడా తీసుకోవచ్చు. అయితే హార్డ్ కాపీ రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి మీకు సాఫ్ట్ కాపీ అనేటువంటిది అవైలబుల్గా ఉంటుంది యాప్. అండ్ ఇది మాత్రమే కాకుండా మన దగ్గర అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ కోర్సును కూడా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా క్లాసెస్ నడుస్తున్నాయి. సో జనరల్ స్టడీస్ క్లాసులు కూడా మీకు విత్ మెటీరియల్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ జనరల్ స్టడీస్ మీద మీకు డైలీ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ అనేది ప్రతిరోజు కూడా ఎవ్రీ డే మీకు టెస్ట్ ఉంటుందన్నమాట. ముందుగానే ఒక షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం టెస్ట్ పెడతామన్నమాట. మీరు ఏ ఎగ్జామ్‌కి అయితే రాయబోతున్నారో, ఆ ఎగ్జామ్ అయ్యే వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు జాయిన్ అయితే నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ అయ్యే వరకు కూడా ఉంటుందన్నమాట. అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఈవో పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ పోస్టులకు కూడా రానున్నది నోటిఫికేషన్ అని వినిపిస్తున్న నేపథ్యంలో మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ నుంచి ఎండోమెంట్ కూడా ప్రత్యేకంగా కోర్సును లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో సెకండ్ పేపర్ అయినటువంటి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, అలాగే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ 2 కూడా మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. దీంతో పాటు దీనికి కూడా మెంటర్‌షిప్ కమ్ డైలీ టెస్టులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరిక్కడ ఏ ఒక్క సబ్జెక్ట్ కావాలనుకున్నా, అంటే లైక్ పేపర్ 1 కావాలనుకున్నా, లేదా పేపర్ 2 కావాలనుకున్నా, లేదంటే ఓన్లీ టెస్ట్‌లే కావాలనుకున్నా, డైలీ టెస్ట్‌లే కావాలనుకున్నా కూడా మీరు వేటికి వాటికే మీరు తీసుకోవచ్చనమాట. సో చాలా రకాల మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. అండ్ మెటీరియల్ గూడా చాలా కష్టపడి తయారు చేస్తున్నాం ఇది ఓన్‌గా. సో కాబట్టి మీకు ఖచ్చితంగా ఉపయోగపడాలి, స్టూడెంట్‌కి ఉపయోగపడాలి అన్న కోణంలోనే దీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుందన్నమాట. మొత్తం ప్రోగ్రామ్ గాని, క్లాసెస్ గాని, మెటీరియల్ గాని అన్నీ కూడా అంతే క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. అండ్ రీసెంట్‌గా జరిగినటువంటి ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్‌లో నియర్లీ 52 మెంబర్స్ వరకు మన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి క్వాలిఫై అవ్వడం జరిగింది. సో, ఇది ఖచ్చితంగా స్టూడెంట్ ఓరియంటేషన్‌లో ఉంటుంది కాబట్టి, ఈ ప్రోగ్రామ్స్ అయితే మీరు యుటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. అండ్ మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక, ఇదే సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని ఎవ్వరికన్నా జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది కాబట్టి, డెఫినిట్‌గా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన ఈ సీరీస్ నచ్చితే కనుక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు యూట్యూబ్‌లోనే ఉంటుంది. అండ్ రిమైనింగ్ క్లాసెస్ మాత్రం యాప్‌లో మీరు తీసుకోవచ్చు. సో, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీకొచ్చేటప్పటికి ఫస్ట్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి మరియు క్షేత్రీయ అమరిక. అంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా, జియోగ్రఫికల్‌గా ఏ ఏ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ మధ్యలో ఉంది. అండ్ దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయి. అంటే కోస్టల్ లైన్ ఎలా ఉంది, అండ్ పాపులేషన్ ఎలా ఉంది, జిల్లాల సమాచారం ఏంటి, ఏ ఏ జిల్లాలున్నాయి, ఈ ఫీచర్స్ గురించి చెప్పేటువంటిది ఆంధ్రప్రదేశ్ యొక్క క్షేత్రీయ అమరిక. అయితే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌కి ఒక ఘన చరిత్ర ఉంది. ఎందుకంటే ఇన్ని సార్లు బైఫర్కేట్ చేయబడినటువంటి స్టేట్ బహుశా ఇండియాలో లేదు. సో, ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత, ఎన్నో దెబ్బల తర్వాత ఈరోజు ఉన్నటువంటి 26 జిల్లాలతో సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏర్పడింది. సో, దీని యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి రాష్ట్రానికి ఉన్నటువంటిదని చూస్తే కనుక,
బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఉండేది. సో, మద్రాస్‌లో భాగంగానే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి స్వాతంత్రం వచ్చాక కూడా మద్రాస్‌తో కలిపే ఉండేది. సెపరేట్ స్టేట్ లేదు. సో, అప్పుడు పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేయడం, ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన తర్వాత దీన్ని ఒక కమిటీ వెయ్యాలి. కమిటీ వేసి అసలు వీళ్ళ డిమాండ్స్ వాస్తవమేనా? కన్సిడర్ చేయొచ్చా? అని చెప్పి చూడాలని చూసారు. సో, అలా వేసినటువంటి కమిటీనే వాంచో కమిటీ. సో, తమిళుల ఆధిపత్య ధోరణి మన వాళ్ళకి నచ్చక, తమిళ్ డామినేషన్‌లో మేము బతకలేము. మాకొక ఓన్ కల్చర్ ఉంది. మాకంటూ ఒక ఓన్ భాష ఉంది. మా కట్టుబాట్లు వేరు. మా ఆచార వ్యవహారాలు వేరు. అసలు మా భాషే వేరు. మేమెందుకు కలిపి ఒక రాష్ట్రంగా ఉండాలి. మాకు సెపరేట్ స్టేట్ కావాలి అని చెప్పి మన వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. సో, వాంచు కమిటీ కూడా యెస్ వీళ్ళ సిఫార్సుల్లో అర్థం ఉంది. నిజమే అని చెప్పి ఆయన సిఫార్సుల మేరకు కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పటి రాజధాని కర్నూలు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే నాటికి జిల్లాల సంఖ్య 11. అంటే ఇప్పుడున్నటువంటి 26 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఈ జిల్లాలే ఉండేవి. అడిషనల్‌గా తర్వాత ప్రకాశం జిల్లా, విజయనగరం జిల్లా అనేవి తర్వాత ఏర్పడినటువంటి జిల్లాలు. సో, ఆ 2 మినహా ఇప్పుడున్నటువంటి ప్రధాన జిల్లాలన్నీ కూడా ఉన్నట్టే అన్నమాట. సో, అయితే 1960లో చిన్న అమెండ్‌మెంట్ కూడా జరిగింది. ఆంధ్ర, తమిళనాడు మధ్య. ఆ అమెండ్‌మెంట్‌కి సిఫారసు చేసింది పటాస్కర్ కమిషన్. ఏమని సిఫారసు చేసిందంటే, ఈ చిత్తూరులో ఉన్నటువంటి తిరుత్తణి తాలూకాలో ఉన్నటువంటి 319 గ్రామాల్ని ఇంకా కొంచెం ఫారెస్ట్ ఏరియాని శేషాచల ఫారెస్ట్ ఏరియా ఉంది కదా! సో, ఆ ఫారెస్ట్ ఏరియాని తమిళనాడుకిచ్చేసి అది మన చిత్తూరులో ఉండేది యాక్చువల్‌గా. దాన్ని తమిళనాడులో విలీనం చేసేసి, తమిళనాడులో ఉన్నటువంటి చెంగల్పట్టు మీ స్టేషన్ పేరు వినుంటారు. చెంగల్పట్టు, సేలం వీటిలో ఉన్నటువంటి 148 గ్రామాలనేమో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారనమాట. జస్ట్ వాటిలో ఉన్నటువంటి గ్రామాల్ని. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో విలీనం చేయడం జరిగింది. ఈ విలీనానికి సిఫార్సు చేసినటువంటి కమిషన్ ఏంటి అంటే పట్టాస్కర్ కమిషన్. ఈ కమిషన్‌లో అడుగుతారు ఎగ్జామినేషన్‌లో గుర్తుపెట్టుకో. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పడినటువంటి కమిషన్ వాంచు కమిషన్. తిరుత్తణి తాలూకాలో జిల్లాలను తమిళనాడుకిచ్చి, చెంగల్పట్టు, సేలంలో కొన్ని ప్రాంతాలను ఆంధ్రాలో విలీనం చేయమని సిఫార్సు చేసిన కమిషన్ పటాస్కర్ కమిషన్. ఓకే. ఇది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి సంబంధించి. మరి ఆ తర్వాత 1956 నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిపోయింది. నిజాం పరిపాలన అంతమైపోయింది. నిజాం నుంచి ఇండియాలో విలీనం చేశారు హైదరాబాద్ ప్రెసిడెన్సీ. సో, అయితే విలీనం చేసిన తర్వాత హైదరాబాద్ సెపరేట్‌గా ఒక రాష్ట్రంగా ఉండాలని తీర్మానించుకుంది. అయితే మన వాళ్ళు ఆంధ్ర నాయకులు వీళ్ళంతా వెళ్లి ఏమన్నారంటే, మనం ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ బేసిస్ మీదే ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది బయటకొచ్చేసింది తమిళనాడు నుంచి. సో, ఇక్కడ లాంగ్వేజ్ బేసిస్ మీద కలుపుకుందాం. ఇక్కడ తెలుగే మాట్లాడుతున్నారు హైదరాబాద్‌లో కూడా. అటువంటప్పుడు మన ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా పెద్ద విషయం గాదు. ఇప్పుడు తెలంగాణలో ఒక ఆచార వ్యవహారాలు ఉండొచ్చు. రాయలసీమలో ఒకటుండొచ్చు. ఉత్తరాంధ్రకి ఒకటుండొచ్చు. కోస్తాంధ్రకి ఒకటుండొచ్చు. ఇదంతా పక్కన పెడితే మనందరిని ఏకం చేయడానికున్న ఒకే ఒక కారణం ఏంటి అంటే తెలుగు జాతి. తెలుగు వాళ్ళం అనేటువంటి దాంతో భాషా ప్రాతిపదికన మనమెందుకు కలవకూడదు? అప్పుడంటే భాషా ప్రాతిపదికన అది మొత్తం కంప్లీట్ వేరే భాష కాబట్టి మేము విడిపోయాం. రేపొద్దున అటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి ఈ భాషా ప్రాతిపదికన మనం కలుద్దాము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నాయకుల్ని వాళ్ళని ఒప్పించి, ఈ నాయకులంతా కలిసి ఆంధ్ర నాయకులు, హైదరాబాద్ నాయకులు కలిసి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొత్తానికి ఒక కమిటీ వేయించుకున్నాం. ఆ కమిటీ ఏంటంటే దేబర్ కమిటీ. దేబర్ కమిటీ. ఈ దేబర్ కమిటీ సిఫార్సుల మేరకు 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రానికి రాజధానిగా రాష్ట్రానికి రాజధానిగా పెట్టడానికే వాళ్ళు ఒప్పుకున్నారనమాట. హైదరాబాద్ వాళ్ళు. లేని పక్షంలో వాళ్ళెందుకు ఒప్పుకుంటారు? భాష ఒకటైనంత మాత్రాన కలిసి ఉండాలని లేదు కదా! ఎవరి స్టేట్ వాళ్ళకి ఉండాలని ఉంటుంది. చాలా మంది అప్పుడు కూడా వ్యతిరేకించారు. సో, ఎనీవే మన వాళ్ళు ఫోర్స్ చేసి కొంచెం అలా కాదు, ఇలా కాదు మీకు ఈ బెనిఫిట్స్ ఇస్తాం. క్యాబినెట్‌లో ఈ హోదాలిస్తాము. అది ఇది అని చెప్తే అంటే చాలా జరిగాయనుకోండి పెద్ద మనుషుల ఒప్పందంలో అదిని. ఇప్పుడు సీఎం గనక ఆంధ్ర వాడైతే కనుక క్యాబినెట్ మినిస్టర్‌లో హోము, రెవెన్యూ ఇలాంటి కీలకమైనటువంటి మినిస్ట్రీస్‌లో కొన్ని దీనికివ్వాలన్నమాట.
తెలంగాణకి ఇవ్వాలి. అండ్ సీఎం కనుక ఆంధ్ర వాడైతే డెప్యూటీ ఖచ్చితంగా తెలంగాణ వాడై ఉండాలి. సీఎం తెలంగాణ వాడైతే డెప్యూటీ సీఎం ఆంధ్ర వాడై ఉండాలి. ఇలాంటి కొన్ని నిబంధనలు పెట్టుకున్నారనమాట. సో దాంట్లో భాగంగానే హైదరాబాద్‌ని రాష్ట్రానికి రాజధానిగా చేయాలి అన్న నిబంధన కూడా ఉంది. దానికి ఒప్పుకుంటేనే ఆ షరతుకి మేము కలుస్తామన్నారు. సో కాబట్టి హైదరాబాద్ రాజధానిగా 1956 నవంబర్ 1న దేవర్ కమిటీ సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ లేదా విశాలాంధ్ర అనేటువంటి రాష్ట్రం ఆవిర్భవించిందన్నమాట. అయితే ఆవిర్భవించిన నాటి నుంచి కొన్నాళ్ళు బానే గడిచింది. కానీ స్టార్టింగ్ నుంచి కూడా తెలంగాణ ప్రజలు చాలా ఎదుర్కొన్నారు. మన ఆంధ్ర నుంచి వాస్తవంగా మాట్లాడుకుంటే కొన్ని పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేవు అని వాళ్ళు భావించారు. కొన్ని కోటాలలో గాని, ఉద్యోగాలలో గాని, రిజర్వేషన్‌లలో గాని, స్కూల్స్, కాలేజీల్లో చదువు విషయంలో రిజర్వేషన్‌లో గాని, ఇలా ఒక చోట కాదు ఎన్నో విషయాలలో ఆంధ్ర వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అనేటువంటిది వీళ్ళు సమ్‌వేర్ ఫీల్ అయ్యారన్నమాట. అది బిగినింగ్ నుంచి కూడా చాలా మంది ఆంధ్రాలో కలపొద్దు అని చెప్పి విశాలాంధ్ర మూవ్‌మెంట్స్ అప్పుడే వ్యతిరేకించిన ఉద్యమాలు కూడా సైమల్టేనియస్‌గా నడుస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కానీ ఇంచుమించు ఒక 60 సంవత్సరాల తర్వాత అంటే 6 దశాబ్దాల తర్వాత 2014 జూన్ 2న మళ్ళా తిరిగి ఈ తెలంగాణలో కూడా ఎన్నో ప్రాణత్యాగాలు అవి జరిగిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు ఆంధ్ర, తెలంగాణ స్టేట్ సెపరేట్ అయిపోయాయి. ఆ మిగిలిన ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటికి పార్ట్ ఉందో, అదే మళ్ళీ పూర్వ ఆంధ్ర రాష్ట్ర పార్ట్‌తో మనకి అవశేష ఆంధ్రప్రదేశ్‌గా మిగిలిపోయిందన్నమాట. సో, దాంట్లో ఇంతకు ముందు ఏదైతే ఉన్నాయో ఆ 13 జిల్లాలే ఉండిపోయినాయన్నమాట. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటికి 11 కానీ ఆ తర్వాత ప్రకాశం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్ ఏర్పడడంతో 13గా అయ్యాయన్నమాట. సో, అలా తిరిగి ఏదైతే ఫస్ట్ మద్రాస్ నుంచి మనం తెచ్చుకున్న స్టేట్ ఉందో అదే మనకు మళ్ళీ మిగిలిందన్నమాట. సో, అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలతో మనకు ఏర్పడిందని చెప్పుకున్నాం. అయితే 1970 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రకాశం జిల్లా, 1979 జూన్ 1వ తారీఖున విజయనగరం జిల్లాలు తర్వాత ఏర్పడ్డాయన్నమాట. అంటే విశాలాంధ్ర ఏర్పడిపోయిన తర్వాతే ఏర్పడ్డాయి. ఏది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఏర్పడిన జిల్లాలలో ప్రకాశం, విజయనగరం జిల్లాలు కూడా. వీటితో పాటు దాని తర్వాత రంగారెడ్డి జిల్లా కూడా. మొత్తం 3 జిల్లాలు ఏర్పడతాయన్నమాట నూతనంగా. సో, అందులో 2 ఇవన్నమాట ప్రకాశం అండ్ విజయనగరం. సో, ఆ జిల్లాలతో కలుపుకొని 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఉండింది. అయితే 2022లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 26 జిల్లాలుగా ఈ 13టిని అంటే డబుల్ చేసి 26 డిస్ట్రిక్ట్స్‌గా మళ్ళీ బిఫర్కేట్ చేయడం జరిగిందన్నమాట. సో, దీంట్లో ఏ ప్రాంతాలలో ఏ జిల్లాలంటే ఉత్తరాంధ్రకు సంబంధించి అంటే ఏది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలున్నాయి కదా! ఆ 3 జిల్లాలని 6 జిల్లాలుగా డబుల్ చేశారన్నమాట. డబుల్ చేశారని గుర్తుపెట్టుకోండి అందరూ. ఏమేంటంటే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం అండ్ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. అండ్ కోస్తా ఆంధ్ర ఈ కోస్టల్ లైన్ ఏదైతే ఉందో విశాఖపట్నం తర్వాత నుంచి అంటే ఒకప్పటి ఈస్ట్ గోదావరి నుంచి నెల్లూరు వరకు లెక్కేసుకోవాలి మనం. ఆ కోస్తా ఆంధ్ర జిల్లాలు 12 జిల్లాలు చేశారన్నమాట. అవేంటి? కాకినాడ, ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల, ప్రకాశం అండ్ నెల్లూరు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు యాక్చువల్‌గా దాని పేరు. అలాగే రాయలసీమలో ఒకప్పుడు 4 జిల్లాలుండే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. వాటిని డబుల్ మళ్ళీ 8 జిల్లాలు చేశారు. అవే ఏంటి? అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల అండ్ అనంతపూర్, శ్రీ సత్యసాయి జిల్లా, చిత్తూరు అండ్ తిరుపతి. ఇది మన ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త మ్యాప్ అన్నమాట. 26 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్. సో, వీటిలో ఇక్కడ మీరు మ్యాప్‌లో గమనించినట్లయితే అన్నిటికి ఆల్‌మోస్ట్ వేరే రాష్ట్రాలతో బోర్డర్స్ ఉన్నట్టే కనిపిస్తున్నాయి. లేదంటే బే ఆఫ్ బెంగాల్‌తో ఉంది మనకిక్కడ బోర్డర్. ఈ కోస్టల్ లైన్ కనుక మీరు చూసుకున్నట్లయితే
కోస్టల్ లైన్ చూసుకున్నట్లయితే బే ఆఫ్ బెంగాల్ తో బార్డర్ ఉంటుంది. ఈ పైన లైన్ ఇదంతా చూసుకున్నట్లయితే కనుక ఏదో ఒక రాష్ట్రంతో బార్డర్ ఉంటుంది అనమాట ఇండియా మ్యాప్ లో చూసుకుంటే. అయితే కొన్ని జిల్లాలు మీరు గమనిస్తే వేటితోనూ బార్డర్ ని పంచుకోకుండా ఓన్లీ మన రాష్ట్రం లోపల ఉన్నటువంటి పక్క జిల్లాలతో మాత్రమే బార్డర్ ని కలిగి ఉన్నాయి. అవేంటి? ఇదిగో గుంటూరు అండ్ ఇక్కడ ఈస్ట్ గోదావరి, నెక్స్ట్ వైఎస్ఆర్ కడప. ఇవి ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ అంటాం అనమాట. సో ఆంధ్రప్రదేశ్ లో హౌ మెనీ ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ అని అడిగితే కనుక 3 డిస్ట్రిక్ట్స్, దట్ ఈస్ వైఎస్ఆర్ కడప, గుంటూరు అండ్ ఈస్ట్ గోదావరి. అండ్ వ్యక్తుల పేర్ల మీదుగా ఏర్పడినటువంటి జిల్లాలు ఏంటి అని అంటే కనుక ఎవరో ఒకళ్ళ ప్రముఖుల పేర్లు పెట్టిన జిల్లాలో 8 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఏమేంటి? అల్లూరి సీతారామరాజు జిల్లా అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్ జిల్లా, ప్రకాశం, టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఇది చాలా మంది ప్రకాశం జిల్లా మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకు ప్రకాశం జిల్లా అనే అలవాటు అయిపోయింది కానీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీదుగా పెట్టారనేటువంటి కాన్షియస్నెస్ ఉండకపోవచ్చు. ఎగ్జామినేషన్ లో అది లెక్కకపోవచ్చు. అండ్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, ఇది సత్యసాయి బాబా గారి ఆశ్రమం అక్కడ ఉంది కాబట్టి పుట్టుపర్తిలో దాని పేరు మీదుగా అలా పెట్టారన్నమాట సత్యసాయి జిల్లా. అండ్ వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లా, అన్నమయ్య పేరు మీదుగా పెట్టారన్నమాట. సో ఇప్పుడు రాష్ట్రానికి ఉత్తరాంధ్ర ఉంటే దక్షిణాన రాయలసీమ ఉందన్నమాట. మధ్యలో అంతా కూడా కోస్తా ఆంధ్ర ఉంది. ఇక మండలాలు, రెవెన్యూ డివిజన్లకు సంబంధించి చూస్తే కనుక మొత్తం 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. పాత పుస్తకాల్లో వేరుగా ఉంటే కనుక డేటా మీరు మార్చుకోండి. అండ్ 679 మండలాలు ఉన్నాయి. 13,324 గ్రామ పంచాయతీలు అండ్ 29 నగర పంచాయతీలు అండ్ 18 మున్సిపల్ కార్పొరేషన్స్. పాత బుక్ లో మనకి 17 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ 78 మున్సిపాలిటీస్ అని ఉంటాయి పాత డేటాలో. ఇక్కడ 77 మున్సిపాలిటీస్. ఒక మున్సిపాలిటీని రీసెంట్ గానే మనకి మున్సిపల్ కార్పొరేషన్ గా చేశారు కాబట్టి ఇక్కడ ఒకటి తగ్గింది, అక్కడ ఒకటి పెరిగింది అనమాట. నెక్స్ట్ ఇంకా మండలాలు అత్యధికంగా గల జిల్లాలు 38 మండలాలతో, రెండిట్లోని కూడా ప్రకాశం అండ్ నెల్లూరు జిల్లాలు రెండిట్లోని కూడా 38 మండలాలతో 1 మరియు 2 స్థానాల్లో చెప్పొచ్చు. 1 మరియు 2వ స్థానం అని కూడా కాదు, ఫస్ట్ స్థానమే. ఆ రెండు కూడా అత్యధిక మండలాలు గల జిల్లాలు ఏవి వరుసగా గుర్తించండి అంటే కనుక ప్రకాశం నెల్లూరు లేదా నెల్లూరు ప్రకాశం అని చెప్పొచ్చు. అండ్ అత్యల్ప మండలాలు, తక్కువ మండలాలు కలిగినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే కనుక విశాఖపట్నం ఆఫ్టర్ బైఫర్కేషన్ ఇట్ హ్యాస్ ఓన్లీ 11 మండల్స్ అండ్ పార్వతీపురం మన్యం ఇట్ హ్యాస్ 15 మండల్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి ఎలా ఉంది అంటే జోగ్రఫికల్ గా ఏ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ మధ్యలో విస్తరించింది అని చూసుకుంటే కనుక 12 degrees and 41 minute, ఇది పైన ఇలా గీత ఉంటే మినిట్ అని అర్థం అనమాట, నుంచి 19 degrees 7 minutes నార్త్ లాటిట్యూడ్స్ మధ్యలో ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్. 12 డిగ్రీల 41 నిమిషాల నుంచి 19 డిగ్రీల 7 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్యలో ఉంది. అలాగే 86 degrees 50 minute నుంచి 84 degree 40 minute ఈస్ట్ లాంగిట్యూడ్స్ మధ్యలో ఉందన్నమాట. 76 డిగ్రీల 50 నిమిషాల నుంచి 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశాలు. రేఖాంశాలేమో తూర్పు పడమరలుగా చెప్తాం మనం. రేఖాంశాలు అంటే లాంగిట్యూడ్స్, అక్షాంశాలు అంటే లాటిట్యూడ్స్. ఇవి ఉత్తర దక్షిణాలుగా చెప్తాం అన్నమాట మనం. అండ్ ఇండియన్ స్టాండర్డ్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో 82.5 degrees ని ఇండియన్ స్టాండర్డ్ టైం గా చెప్తాం కదా. సో అది ఇండియాలో మధ్య భాగంగా ఇండియన్ 2 సమమధ్య భాగాలుగా ఇంచుమించుగా చేస్తుంది అనమాట. సో అందుకని మన ఇండియాలో ఒక్కొక్క చోట ఒక్కొక్క టైం జోన్ ఉన్నప్పటికీ, టైం వేరేగా ఉన్నప్పటికీ ఇండియా మొత్తానికి ఒకటే స్టాండర్డ్ టైం తీసుకున్నాం మనం. 82.5 degrees ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నాం. ఆ రేఖాంశం 82.5 డిగ్రీల రేఖాంశం మన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సిటీ గుండా పోతుందన్నమాట. కాకినాడ పట్టణం గుండా పోతుంది ఇండియన్ స్టాండర్డ్ టైం లాంగిట్యూడ్ అయినటువంటి 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. ఓకే,
అండ్ ఇప్పుడు ఈ మ్యాప్ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ యొక్క ఫీచర్ మీకు చూడడానికంటే ఆకారం ఒక గద లేదంటే ఒక తాళపు చెవి ఆకారంగా మీకు ఇక్కడ కనిపిస్తుంది. గద లేదా తాళపు చెవి ఆకారంగా ఉంటుందన్నమాట. ఎక్స్టెంట్ విషయానికొస్తే కనుక ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పటికంటే తెలంగాణ నుంచి బైఫర్కేట్ అయిపోయాక మనకి మిగిలినటువంటి ఎక్స్టెంట్ ఎంత, విస్తీర్ణం ఎంత అని చూసుకుంటే ఒరిజినల్‌గా అయితే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 1,60,205 చదరపు కిలోమీటర్లు. ఓకే. అయితే దీనిలో మనకి తెలంగాణ నుంచి బైఫర్కేషన్ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కడితే కనుక ఈ ప్రాంతాలకి నష్టం వాటిల్లొచ్చు, మునిగిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి కొన్ని ప్రాంతాలని ఆంధ్రాలో విలీనం చేసేశారు. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు. సో, అలా విలీనం చేసిన ప్రాంతాలేంటి అంటే 7 మండలాలకు సంబంధించిన కొన్ని గ్రామాలని విలీనం చేశారు. అందులో చిత్తూరు, కూనవరం, భద్రాచలంలో పాక్షికంగా జస్ట్ పార్షియల్ కొంత పార్ట్ అండ్ వరరామచంద్రపురం అనేటువంటి మండలాలని ప్రెజెంట్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో విలీనం చేయడం జరిగిందన్నమాట. ఇంతకుముందు పాత పుస్తకాలు కనుక మీ దగ్గర ఉంటే అందులో ఈస్ట్ గోదావరి అని ఉంటుంది. సో, అది ఇప్పుడు ఆ ఏరియా అల్లూరు సీతారామరాజు కిందకి వస్తుంది. అలాగే కుక్కునూరు, వేలేరుపాడు, బుర్గంపహాడ్ కూడా పార్షియల్ ఫుల్ మండల్ మొత్తం కాదు, పాక్షికంగానే విలీనం చేశారు. వీటిని ప్రెజెంట్ ఏలూరు జిల్లాలో, కొత్త జిల్లాలో ఏలూరు జిల్లాలో కలిపారు. మీకు పాత పుస్తకాలు చదివిన వాళ్ళకి వెస్ట్ గోదావరి అని ఉంటుంది ఇది. సో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అని ఉంటాయి. సో, అందులో చింతూరు, కూనవరం, భద్రాచలం, వరరామచంద్రపురంలోని గ్రామాలని అల్లూరు సీతారామరాజు జిల్లాలో, అలాగే కుక్కునూరు, వేలేరుపాడు, బుర్గంపహాడ్ పార్షియల్‌గా ఇవి ఏలూరు జిల్లాలో కలిపారని చెప్పాలన్నమాట. సో, ఈ మండలాన్ని కలుపుకున్న తర్వాత ప్రెజెంట్ యాక్చువల్ విస్తీర్ణం ఎంత, ఎక్స్టెంట్ ఎంత అంటే 1,62,970 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే సరిహద్దుల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది అనంటే కనుక బైఫర్కేషన్‌కి ముందు ఒకలా ఉండేది. అలాంటి పుస్తకాలు చదివుంటే కనుక అది మర్చిపోండి. ఇప్పుడు మన క్లాస్‌లో చెప్పేదే గుర్తుపెట్టుకోండి. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాలతో తన సరిహద్దుని పంచుకుంటుంది. ఏవేంటి ఆ రాష్ట్రాలు అనంటే కనుక 1 కర్ణాటక, 2 తెలంగాణ, 3 ఒడిస్సా, 4 ఛత్తీస్‌గఢ్ అండ్ 5 తమిళనాడు. సో, ఇప్పుడు తూర్పు వైపుగా మన సరిహద్దుని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మనకి గద ఆకారంలో ఉంటుంది. తాళచవి ఆకారంలో ఉంటుందనుకున్నాం కదా! ఈ ఈస్ట్ సైడ్ అంతా కూడా ఎక్కువ సరిహద్దుని బంగాళాఖాతంతో పంచుకుంటుంది. అండ్ రీసెంట్‌గా మారినటువంటి ఇది ఇంకొక ఇంపార్టెంట్ డేటా. రీసెంట్‌గా మనకి ఆల్ ఓవర్ ఇండియాలోనే సరిహద్దులు మారాయి. కోస్టల్ లైన్ మారిందనమాట. సో, మారినటువంటి కోస్టల్ లైన్ ప్రకారం ఇంతకుముందు మనకి 974 చదరపు కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు 1053.07 కిలోమీటర్లు సుదీర్ఘ తీరరేఖను కలిగి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 3వ పొడవైన తీరరేఖను కలిగిన రాష్ట్రంగా ఉందన్నమాట. సో, ఇంతకుముందు గుజరాత్ తర్వాత రెండో స్థానంలో ఉండేది. అయితే ఇప్పుడు రెండో స్థానంలోకి తమిళనాడు వెళ్ళడంతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానానికి పరిమితమైందన్నమాట. తీరరేఖ పొడవు మాత్రం పెరిగింది ఇక్కడ. పొడవు పెరిగింది. స్థానం ఏమో తగ్గిందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ సరిహద్దులు మనం బంగాళాఖాతంతో పంచుకుంటున్నాం ఒక రకంగా చెప్పాలంటే. అండ్ రాష్ట్రాల విషయానికొస్తే మనకి వెస్ట్ సైడ్ సరిహద్దుని కర్ణాటకతో పంచుకుంటున్నాం. ఏ జిల్లాలు కర్ణాటకతో పంచుకుంటున్నాయంటే మొత్తం 5 జిల్లాలు కర్ణాటకతో బోర్డర్‌ని కలిగి ఉన్నాయి. సత్యసాయి జిల్లా, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా, అన్నమయ్య అండ్ అనంతపురం. ఈ 5 జిల్లాలు కూడా రాయలసీమలో ఉన్నటువంటి 5 జిల్లాల్లో మనకి కర్ణాటకతో బోర్డర్‌ని పంచుకుంటుంది. అండ్ నార్త్‌లో చూసుకున్నట్లయితే ఉత్తరం వైపుగా మనము 2, 3 రాష్ట్రాలతో ఉత్తరం వైపున పంచుకుంటున్నాము. మనకి ఇక్కడ డౌట్ రావచ్చు. ఇక్కడ మ్యాప్ ఒక్కసారి మీకు చూపిస్తాను. ఉత్తరం వైపు మనం ఛత్తీస్‌గఢ్‌తోని, ఒడిస్సాతోని అలాగే తెలంగాణతో కూడా పంచుకుంటున్నాం. ఎందుకు అంటే గనక ఇక్కడ మ్యాప్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఆంధ్రప్రదేశ్ అన్న రాష్ట్రం మీకిక్కడ ఇలా వంకరగా వంపు తిరిగి ఉంది. సో, ఈ పైన ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా మీకు నార్త్ సైడ్ కింద వస్తుంది. కాబట్టి ఈ ఏరియా మొత్తం కూడా మీకు నార్తే వస్తుంది. ఇది నార్తే వస్తుంది. ఇక్కడ ఛత్తీస్‌గఢ్ ఉంటుంది. అండ్ ఇది కూడా నార్త్ కిందకే వస్తుంది.
సో, ఆ రకంగా మనకి నార్త్ 3 రాష్ట్రాల్లో కూడా నార్త్‌తో పంచుకోవడానికి రీజన్ అదే. సో, ఇక్కడ మనకి యెస్. ఉత్తరం వైపు తెలంగాణతో అత్యధిక జిల్లాలు, 7 జిల్లాలతో సరిహద్దును కలిగి ఉన్నాం. అవేంటంటే కొన్ని కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కొన్ని మనకి రాయలసీమ జిల్లాలున్నాయి. రాయలసీమలోనేమో కర్నూలు, నంద్యాల వీటితో పంచుకుంటుంది. అయితే ఇటు సైడ్ మన కోస్టల్ లైన్ చూసుకున్నట్లయితే ప్రకాశం, పల్నాడు, ఎందుకంటే నాగార్జున సాగర్ తెలుసు కదా మీకు. అండ్ ఏలూరు, ఎన్టీఆర్, ఎన్టీఆర్ జిల్లా అంటే అప్పటి కృష్ణా జిల్లాలో కొంత పార్ట్. అండ్ అల్లూరు సీతారామరాజు జిల్లాతో కూడా పంచుకుంటుంది. ఎక్కడ మనకి పాపికొండలు, అక్కడ భద్రాచలం, ఖమ్మం డిస్ట్రిక్ట్‌తో అల్లూరు సీతారామరాజు జిల్లా కూడా పంచుకుంటుందన్నమాట ఏజెన్సీ ఏరియాలో. సో, అత్యధికంగా మనకి ఎక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే తెలంగాణ. అండ్ ఛత్తీస్‌గఢ్‌తో ప్రస్తుతం ఒకే ఒక్క జిల్లా పంచుకుంటుంది సరిహద్దుని. అదే అల్లూరు సీతారామరాజు. సేమ్ అదే మనం ఇందాక చెప్పుకున్నట్టే ఈ ఖమ్మం, భద్రాచలం బోర్డర్ ఏజెన్సీ ఏరియా ఏదైతే ఉందో ఆ అడవి ప్రాంతమే ఇటు ఛత్తీస్‌గఢ్‌తో కూడా పంచుకుంటున్నాం అన్నమాట సరిహద్దు. అండ్ ఉత్తరంలోనే ఒడిస్సాతో కూడా పంచుకుంటున్నాం 3 జిల్లాలతో. ఏంటి అంటే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం అండ్ అల్లూరు సీతారామరాజు. ఇక దక్షిణంగా చూసుకున్నట్లయితే కనుక తమిళనాడుతో చిత్తూరు, తిరుపతి. ఈ 2 జిల్లాలతో ప్రధానంగా మనం సరిహద్దును పంచుకుంటుంది. అయితే ఇంతకుముందు ఎస్‌పీఎస్ నెల్లూరు ఉండేది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ చూడండి ఒకసారి మ్యాప్‌లో చూడండి. ఇప్పుడు బైఫర్కేట్ అయిన తర్వాత చిత్తూరు అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను లొకేట్ చేసి. ఇక్కడ ఎస్‌పీఎస్ నెల్లూరులో కొంత పార్ట్ ఇంతకుముందు ఏదైతే తమిళనాడుతో బోర్డర్‌ని పంచుకుందో ఆ పార్ట్‌లో కొన్ని భాగాలు తిరుపతి జిల్లాగా కలిపేశారు. సో, తిరుపతి జిల్లా అంటే చిత్తూరుని 2 ముక్కలు చేశారని కాదు. చిత్తూరు జిల్లాలో కొంత పార్ట్, నెల్లూరు జిల్లాలో కొంత పార్ట్ ఈ రెండిటిని కలిపి తిరుపతి జిల్లాగా చేశారు. అన్ని జిల్లాలు కూడా అంతే. ఒకే జిల్లానే 2 ముక్కల కింద, 4 ముక్కల కింద చేయడం కాదు. పక్క జిల్లాల్లో పార్ట్స్ కూడా కలిపి, ఈ జిల్లాలో కొంత పార్ట్, ఈ జిల్లాలో కొంత పార్ట్ కలిపి ఇది. అలాగే ఇక్కడ చూడండి సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా ఉంది. చిత్తూరు జిల్లాలో మళ్ళీ ఇక్కడ కొంత పార్ట్ అండ్ ఇటు సైడ్ మనకి కడప జిల్లాలో కొంత పార్ట్ 2 కలిపితే రాయచోటి ఆ ఏరియా ఉంది కదా! అదంతా కలిపితే అన్నమయ్య జిల్లా అన్నమాట. సో, అలా 2 పక్కపక్కన ఉన్నటువంటి జిల్లాలలో మధ్యలో పార్ట్‌లని కలిపి డివిజన్‌లని అలా చేయడం జరిగింది. సో, అందుకని ఒకప్పుడు నెల్లూరు సరిహద్దును పంచుకునేది సారీ తమిళనాడుతో. బట్ ఇప్పుడు పంచుకోవట్లేదు అనేటువంటి డౌట్ రావచ్చు. నెల్లూరు దగ్గరలో ఉన్న వాళ్ళకి, నెల్లూరు మీద నుంచి చాలా సార్లు ట్రైన్‌లో వెళ్ళిన వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. అదేంటి చెన్నై మరి దగ్గర కదా! నెల్లూరు లేదేంటి ఇక్కడ అని. సో, అందుకోసం చెప్తున్నాను అన్నమాట. సో, ఇక్కడ ఏ రాష్ట్రంతో గాని, సముద్రంతో గాని రెండిటితోని సరిహద్దుని పంచుకోవట్లేని జిల్లాలేంటి అంటే 3. గుంటూరు, వైఎస్ఆర్ కడప, ఈస్ట్ గోదావరి. అయితే విశాఖపట్నం ఇలాంటి జిల్లాలున్నాయి. అవి అట్‌లీస్ట్ సముద్రంతో సరిహద్దుని పంచుకుంటున్నాయి. కానీ సముద్ర సరిహద్దు లేకుండా, రాష్ట్రాల సరిహద్దు లేకుండా ఓన్లీ ఇంటర్‌లాక్డ్‌గా ఉన్నటువంటి ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే గుంటూరు, వైఎస్ఆర్ కడప, ఈస్ట్ గోదావరి. ఇప్పుడు ఎక్స్‌టెంట్ పరంగా చూసుకున్నట్లయితే కనుక మనకి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 7వ పెద్ద రాష్ట్రంగా ఉంది. విస్తీర్ణంలో ఎక్స్‌టెంట్ పరంగా, ఏరియా పరంగా 7థ్ పొజిషన్‌లో ఉంది. అండ్ మొత్తం దేశ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4.87% ల్యాండ్‌ని కలిగి ఉందన్నమాట. టెరిటరీని కలిగి ఉంది. విస్తీర్ణంలో చూసుకున్నట్లయితే ఇందాక మనం మండలాల వారీగా చూసుకున్నాం. ఇప్పుడు ఎక్స్‌టెంట్ పరంగా అంటే ఏరియా పరంగా చూసుకున్నట్లయితే పెద్ద జిల్లా మనకిక్కడ అందుబాటులో ఉన్నటువంటి జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కలే. వాటి ఆధారంగానే ఎగ్జామినేషన్‌లో కూడా అడిగేందుకు ఛాన్స్ ఉంది కాబట్టి అవి కూడా మనం చూసుకోవాలన్నమాట. సో, విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లా 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే అనంతపూర్.
అండ్ కర్నూలు సెకండ్. అలా కాదు ఆఫ్టర్ బైఫర్కేషన్ జిల్లాల విభజన తర్వాత ఏంటి అని చెప్పి అడిగితే ఎగ్జామినేషన్ లో మీకు స్పెసిఫిక్ గానే అడుగుతారు. బ్రాకెట్ లో 2011 జనాభా లెక్కల ప్రకారం అని అడగొచ్చు, లేదంటే విభజన తర్వాత అని కూడా అనుకోవచ్చు. అసలు ఏమి అడగకుండా ప్రస్తుతం అని అడిగారు అనుకోండి, ప్రస్తుతం విభజన తర్వాతనే అర్థం అనమాట. 2011 జనాభా లెక్కలోని స్పెసిఫిక్ గా ఇస్తే మాత్రం 2011 ప్రామాణికంగా తీసుకోవాలి. సో విస్తీర్ణం పరంగా ప్రస్తుతం విభజన తర్వాత జిల్లాల బైఫర్కేషన్ తర్వాత పెద్ద జిల్లా ఏంటి అంటే ప్రకాశం జిల్లా. అండ్ రెండవ పెద్ద జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక విస్తీర్ణం పరంగా చిన్న జిల్లా ఏంటి అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు చిన్న జిల్లాలుగా ఉండేవి. అయితే ఇప్పుడు విభజించిన తర్వాత మనకి ఫస్ట్ చిన్న జిల్లా, అన్నిటికన్నా చిన్న జిల్లా విశాఖపట్నం అన్నమాట. ఎందుకంటే గ్రామాలు లేవు. గ్రామాల్లోనే ఏకైక జిల్లా కూడా ప్రస్తుతం విశాఖపట్నం. పంచాయతీలు లేవన్నమాట విశాఖపట్నంలో. అండ్ రెండవది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ప్రస్తుత డేటా కాబట్టి మీరు విశాఖపట్నం, కోనసీమ జిల్లానే గుర్తుపెట్టుకోండి చిన్న జిల్లాలుగా. మనం ఇందాక చెప్పుకున్నాం అతి తక్కువ మండలాలు ఉన్నటువంటి జిల్లా కూడా విశాఖపట్నం. 11 మండలాలే ఉన్నాయని చెప్పుకున్నాం కదా! సో, ఆ రకంగా చిన్నదయిపోయిందన్నమాట విశాఖపట్నం. మెయిన్ ఎండాడ, యారాడ ఇవన్నీ కలిసినయి తప్పించి చిన్న చిన్న గ్రామాలు, గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనకాపల్లి జిల్లాకెళ్ళిపోయినాయి. అనకాపల్లిలో కొంత, నెక్స్ట్ ఈ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యాల్లో కొంత కలిసిపోవడంతోటి జిల్లా చిన్నదయిపోయిందన్నమాట. విశాఖపట్నం ఒకప్పుడు పెద్ద జిల్లా అది. అండ్ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే, జనాభా పరంగా చూసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా 4,95,77,103. 4,95,77,103. అందులో స్త్రీ పురుషుల జనాభా ఇంచుమించు సమానమే అన్నమాట. సగానికి సగం పురుషులు, సగానికి సగం స్త్రీలు ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పురుషులు 2,48,000 2,48,00,000 అయితే స్త్రీలు 2,47,00,000. ఇంచుమించు స్త్రీ పురుషుల జనాభా సమానంగానే ఉండేది. ఓకే. సో, జనాభా పరంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇండియా జనాభాలో 4.10% జనాభాతో 10th పొజిషన్‌లో ఉందన్నమాట. 10వ స్థానంలో ఉంది జనాభాలో. అండ్ 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఏంటి అంటే ఈస్ట్ గోదావరి. చాలా పాపులేషన్ ఎక్కువ. అందుకే ఇది ఎక్కువ జిల్లాలుగా విభజించినటువంటి జిల్లాగా కూడా చెప్పొచ్చు ప్రస్తుతం. ఎందుకంటే ఈస్ట్ గోదావరి, నెక్స్ట్ కోనసీమ బిఆర్ అంబేద్కర్, నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో కొన్ని పార్ట్స్ కూడా కలపడం జరిగిపోయింది. సో, ఇలా అంటే ఇటు అల్లూరి సీతారామరాజుకి కొన్ని కోల్పోయింది. అంటే ఇప్పుడు ముంపు ప్రాంతాలని చెప్పాను కదా! ఇవి ఈస్ట్ గోదావరి నుంచి కొంతెళ్ళాయి. సో, ఎక్కువ బైఫర్కేషన్స్ కాకినాడ జిల్లా బైఫర్కేట్ అయింది. సో, ఇన్ని జిల్లాలుగా బైఫర్కేట్ అయింది ఈస్ట్ గోదావరేనన్నమాట. పెద్ద జిల్లా. జనాభా పరంగా పెద్ద జిల్లా ఒకప్పుడు. అండ్ అత్యల్పంగా అంటే విజయనగరం ఒకప్పుడు. ఏది 2011 జనాభా లెక్కల ప్రకారం. కానీ ప్రస్తుతం లెక్కలు మారాక విభజన తర్వాత పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏమో జనాభాలో పెద్ద జిల్లా. రెండో ప్లేస్‌లో ప్రకాశం ఉంది. అండ్ అత్యల్ప జనాభా కలిగిన జిల్లా ఏమో పార్వతీపురం మన్యం. అండ్ సెకండ్ ప్లేస్‌లో అల్లూరి సీతారామరాజు ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి అండ్ తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లాల్లో చూసుకుంటే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు. మరి అదేంటండి ఎక్స్‌టెంట్ పరంగానేమో సెకండ్ పొజిషన్‌లో ఉంది అల్లూరి సీతారామరాజు. ఏరియా పరంగా రెండవ పెద్ద జిల్లా అని చెప్పుకున్నాం. ఇక్కడేమో జనాభాలో చూస్తే రెండవ చిన్న చిన్న జనాభా ఉన్నటువంటి జిల్లాల్లో రెండో స్థానంలో ఉంది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తం కూడా ఏజెన్సీ ఏరియా. అటవీ ప్రాంతం కాబట్టి ఏరియా పరంగా పెద్దది. కానీ పాపులేషన్ పరంగా, పాపులేషన్ డెన్సిటీ పరంగా చాలా చిన్నది. ఆ జిల్లా మొత్తం కలిపినా కూడా 9,54,00,000 9,54,000 జనాభా మాత్రమే ఉన్నారనమాట. ఇంచుమించు పార్వతీపురం మన్యం కూడా అంతే. అది కూడా మొత్తం అటవీ ప్రాంతం ఏజెన్సీ ఏరియానే. కాబట్టి జనసాంద్రత, జనాభా అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అందుకే అవి ఏరియాల పరంగా కనిపిస్తాయి గానీ, జనాభా పరంగా కనిపించవనమాట. ఇక జనాభా వృద్ధి రేటు గనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్ సెన్సస్‌ని కంపేర్ చేసి చూసుకున్నట్లయితే 1981, 1991 మధ్యలో జరిగినటువంటి సెన్సస్‌లో జనాభా వృద్ధి రేటు, పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత అంటే 21.13%. అది 2001 అండ్ 2011కి వచ్చేటప్పటికి 9.21%గా డ్రాస్టిక్‌గా తగ్గిపోయిందనమాట.
అంటే ఈ మధ్య కాలంలో ఏమైందంటే భారతదేశం బాగా జనాభాని తగ్గించాలనేటువంటిది బాగా తీసుకొచ్చిందనమాట. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించుకుంటే ఎదురు గవర్నమెంట్ డబ్బులివ్వడాలు, ఇలాంటివి చాలా చేసింది. సో, మొత్తానికి జనాల్లో అవేర్‌నెస్ పెరిగి జనాభానైతే డ్రాస్టిక్‌గా తగ్గించుకున్నాం. నెక్స్ట్ జనసాంద్రత. జనసాంద్రత విషయానికొచ్చేటప్పటికి 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి చదరపు కిలోమీటర్‌కి పర్ స్క్వేర్ కిలోమీటర్ ఎంతమంది పాపులేషన్ నివసిస్తున్నారు అనేటువంటి దాన్నే మనం పాపులేషన్ డెన్సిటీ అంటాం. జనసాంద్రత అంటాం. సో, 2011 సెన్సస్ ప్రకారం ఒక స్క్వేర్ కిలోమీటర్‌కి మనకి 304 మెంబర్స్ నివసిస్తున్నారనమాట. అది ఇండియా మొత్తంలో చూసుకుంటే, ఇండియా యావరేజ్ చూసుకుంటే అది 382. అంటే ఇండియా యావరేజ్ కంటే పాపులేషన్ డెన్సిటీ ఆంధ్రప్రదేశ్‌లో తక్కువని చెప్పుకోవచ్చు. స్త్రీ పురుష నిష్పత్తి సెక్స్ రేషియో. సెక్స్ రేషియోకొచ్చేటప్పటికి 2001 నాటికి 983గా ఉండేది. అంటే ప్రతి 1000 మెన్‌కి 983 మాత్రమే ఫీమేల్ ఉండేవారనమాట. ఇది 2011 జనాభా లెక్కల నాటికి ప్రతి 1000 మంది మగాళ్ళకి 997 మంది లేడీస్ ఉండడం జరిగింది. అంటే ఒక 3 తేడా. బట్ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రీసెంట్‌గా మన యాక్చువల్‌గా సెన్సస్ జరగలేదు కాబట్టి, కానీ ప్రతి ఏటా గూడా మనకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఒక సర్వేని రిలీజ్ చేస్తది. సో, ఈ రీసెంట్ సర్వే ప్రకారం ఏంటంటే, యాస్ ఆఫ్ 2025 ప్రతి 1000 మంది అబ్బాయిలకి 1045 మంది స్త్రీలున్నారంట. చూడండి ఎంత బాగా పెరిగిందో అంటే భ్రూణ హత్యలు ఇవన్నీ తగ్గడం, జనాల్లో అవేర్‌నెస్ పెరగడం, అమ్మాయిలు తగ్గిపోతున్నారు కాబట్టి అమ్మాయిలని కనడానికి కూడా ఇష్టపడుతున్నారు. అండ్ వాటిని పుట్టిన వెంటనే చంపడాలు ఇవన్నీ తగ్గినియి. అండ్ స్కానింగుల్లో వాటిల్లో కూడా జెండర్ కూడా చెప్పట్లేదు. అది చట్టరీత్యా నేరం కాబట్టి కూడా ఈ మార్పు మనం చూడొచ్చనమాట. సో, ఈ సెక్స్ రేషియోలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10థ్ స్థానంలో ఉంది. జనాభాలో 10థ్ స్థానంలో ఉంది. సెక్స్ రేషియోలో కూడా 10థ్ స్థానంలో ఉంది. విస్తీర్ణం పరంగా 7వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి. అక్షరాస్యత పరంగా చూసుకుంటే మనకిక్కడ 2011 సెన్ససే ప్రామాణికంగా తీసుకున్నాం కాబట్టి 67.35% అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత. ఇది ఓవరాల్ ఇండియా అక్షరాస్యతతో పోల్చుకుంటే కొంచెం తక్కువే. ఇండియా సగటు అక్షరాస్యత చూసుకుంటే 72.98% అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం 67.35%గా ఉందన్నమాట. కొంచెం తక్కువ. అంటే లేటెస్ట్ డేటా కూడా రావాల్సి ఉన్నది కాబట్టి సెన్సస్ జరగలేదు కాబట్టి అక్షరాస్యతకు సంబంధించి, లిటరసీకి సంబంధించి మనకి డేటా లేదనమాట. 2011 మనం ప్రామాణికంగా తీసుకున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అధికారిక చిహ్నాలకు సంబంధించి చూసుకుంటే, మనకి అధికారిక భాష తెలుగు భాష అండ్ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ. అధికారిక చిహ్నం వచ్చి పూర్ణ కుంభం. ఇప్పుడు చేతిలో ఉంది కదా! ఇదే పూర్ణ కుంభం అంటే. అండ్ రాష్ట్ర గేయం వచ్చి 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ'. దీన్ని రచించింది శంకరంబాడి సుందరాచార్యులు. రాష్ట్ర అఫీషియల్ డాన్స్ ఫార్మ్ వచ్చి కూచిపూడి. అండ్ క్రీడ అఫీషియల్ గేమ్ వచ్చి కబడ్డీ. రాష్ట్ర పక్షి వచ్చి రామచిలుక. అయితే కాలు పెట్టిన తెలంగాణ వాళ్ళు తీసుకున్నారనమాట. సో, మనం రామచిలుకని తీసుకున్నాం. దీని యొక్క శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ వచ్చి సిటాక్ మేరీ. అండ్ రాష్ట్ర జంతువు వచ్చి స్టేట్ యానిమల్ వచ్చి కృష్ణ జింక. కృష్ణ జింక అంటే బ్లాక్ డే. సో, దీని శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ వచ్చి యాంటిలోప్ సెర్వికాప్రా. ఇవి ఖచ్చితంగా అడుగుతారనమాట. రామచిలుక, కృష్ణ జింక మీకు తెలుసు. కానీ ఎగ్జామినేషన్‌లో అవే అడగరు. సిటాకుల్లా క్రమేరి, యాంటిలోప్ సెర్వికాప్రా ఇవే సైంటిఫిక్ నేమ్స్ అడుగుతున్నారు. అంటే మీ రాష్ట్రం గురించి, మీ రాష్ట్ర అధికారిక జంతువుల గురించి, పక్షుల గురించి మీకెంత తెలుసు అనేటువంటి టెస్ట్ చేయడం కోసం ఎగ్జామినేషన్‌లో ఇవి అడుగుతున్నారనమాట. అండ్ రాష్ట్ర జలచరం వచ్చేసి వాటర్ యానిమల్ వచ్చేసి డాల్ఫిన్. దీనికి శాస్త్రీయ నామం వచ్చి డాల్ఫినస్ డాల్ఫిన్. డాల్ఫినస్ డాల్ఫిన్. ట్రీ వేప చెట్టు. అఫీషియల్ ట్రీ వేప చెట్టు. దీని శాస్త్రీయ నామం అజాడిరక్టా ఇండికా. అజాడిరక్టా ఇండికా వేప చెట్టుకి. అండ్ ఫ్రూట్ వచ్చి మామిడి పండు. దీనికి శాస్త్రీయ నామం మాంజిఫెరా ఇండికా. దీని శాస్త్రీయ నామం మాంజిఫెరా ఇండికా. రాష్ట్ర పుష్పం ఫ్లవర్ వచ్చి మల్లెపువ్వు. అందుకే మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ అని అన్నారు కదా! ఆ మల్లెపువ్వు అన్నమాట. సో, దీని శాస్త్రీయ నామం వచ్చి జాస్మినా అఫిసినాల.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఏపీ జియోగ్రఫీ. సో మిగతా చాప్టర్స్ కూడా ఇంకా చాలా కంటెంట్ చాలా ఇన్ఫర్మేటివ్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సో వెంటనే క్లాసెస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసుకోండి, యాక్సెస్ తీసుకోండి. మనం కింద లింక్ ఇస్తాము. అండ్ ఒక్క ఏపీ జియోగ్రఫీ అనే కాదు, మన దగ్గర చాలా మంచి మంచి క్లాసెస్, చాలా మంచి వాల్యుబుల్ కంటెంట్‌తో ఇస్తున్నాము. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియమ్స్‌లో ఇంత ఎక్స్‌టెన్సివ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్కడ కూడా దొరకదు. సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలన్నా కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.